ఈటెల రాజేందర్ గారు, మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ దళిత బంధు గురించి చెప్తాడు. ఆడ కూర్చుంటే నాకు ఒక కథ యాదికి వచ్చింది, ఒక చిన్న కథ. దయచేసి మీరు విని అన్ని ఊళ్ళలో చెప్పాలని కోరుతున్నా. ఒక దొంగోడట ఒక ఆఫీసర్ రోజు నడుచుకుంటూ పోయేది, దగ్గరే ఉంది ఆఫీస్ ఇల్లు, కానీ ఆయన చేతికి ఒక 10 కిలోల బంగారం గొలుసు, గడియారానికి బంగారుది చైన్ ఉండదు. ఈ దొంగోడికి ఆ గొలుసు కొట్టాలని కన్ను పడ్డది, మోకా చూస్తాడు. ఓసారి ఆఫీసర్ పోతుంటే, సార్ టైం ఎంత అయిందని అడిగిందట. బాగేనండి అంటే ఆఫీసర్ ఉండి ఇట్లా అంగి ఇట్లా వెనక అనుకోండి, అరే నేను గడియారం స్నానం చేసినప్పుడు బాత్రూంలో మడిచి వచ్చిందయా, నా దగ్గర గడియారం లేదని పాపం వాడు వెళ్ళిపోయాడు. ఈ దొంగోడు ఏం చేసిందట, ఒక మంచి 2 కిలోల కోడిపుంజులు కొనుక్కొని ఆఫీసర్ ఇంటికి పోయి బెల్లు కొట్టి, అమ్మ సార్ ఈ కోడిని పంపిండు, ఎవరో దావత్కి వస్తారట స్నేహితులు, నన్ను పోయి ఏమన్నా అక్కడ ఉంటే కూరగాయలు తెమ్మన్నాడు, అమ్మ ఏమన్నా కూరగాయలు తెవన్నా. అట్లే బాత్రూంలో గడియారం మర్చిపోయిందట, గడియారం పట్టుకురమ్మన్నా. అంటే ఆ కోడిని చూసింది కదా సంతకరి, ఆ మంచాన్ని కట్టేసి గడియారం ఇచ్చింది. వీడి గడియారం పట్టుకొని వీడు వెళ్ళిపోయినాక సార్ మధ్యాహ్నం అన్నానికి వచ్చిండు. ఎక్కడమ్మా ఈ మంచానికి కోడి అని అడిగాడు. అయ్యో మీరే పంపుతారు కదా, వాడెవడో తెచ్చిండు అని. అరే నేనేంటి పంపినమ్మా, వాడెవడంటే అయ్యా బంగారం గొలుసు కూడా, బంగారంతో ఉన్న గడియారం కూడా కొంచెం నీవు ఏమంటే నేను ఇచ్చాను. దబదబలో నువ్వు ఎంత తెలియదు ఒక్కదానివే అని వీడు నేను పోలీస్ స్టేషన్కి పోతా అని ఆ ఇంటి పక్కలో 4 పిలుచుకొని పోలీస్ స్టేషన్కి పోతాడట. ఈ దొంగోడు తమ్ముని తోలిండు వాడికి, మీ దగ్గరికి హరీష్ రావు వచ్చినట్టు ఈ దొంగోడి తమ్ముని తోలిండట. వాడు ఏం చేసిండు, వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయి చూసిండు. వాడు పోలీసు వాళ్ళది ఓ లాగు, ఓ టోపీ, ఓ అంగి దొరుకుని ఇట్లా కట్టబట్టుకొని పోయి, అమ్మ వాడెవడో దొంగగాడి కొడుకు కోడి తీసి గడియారం ఎత్తుకపోయినట్టు కదా, సార్ వచ్చి పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇచ్చిండు, అమీర్ సాబ్ కోడిని భజన చేయమన్నాడు, ఆ కోడిని రమ్మన్నాడు. అంటే పాపం ఆమె కోడి ఇచ్చింది. అమీర్ సాబ్ వీడు దరఖాస్తు ఇచ్చి వచ్చేసరికి కోడి లేదు. ఇప్పుడు నీ కథ అర్థమైందా? కోడి పోయింది, గడియారం పోయింది. మీ ఓట్లనే బంగారం గొలుసుపోతుంది, మీ దళిత బంధు కోడి మాయమవుతుంది. ఎలక్షన్ల తెల్లారి ఈ కోడి ఈ దళిత బంధు ఉండదు, ఏది ఉండదు. హరీష్ రావు మాటలు నమ్మకండి. కేసీఆర్ పెద్ద దొంగ గడియారం ఎత్తుకపోతాడు, కోడి పుంజులు ఎత్తుకపోయాడు చిన్న దొంగ హరీష్ రావు. ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇంత మాట్లాడుతాండ్రు. ఈటెల రాజేందర్ నేను ఒక్కసారి ఎమ్మెల్యేలు ఉన్నాం. పులిచింతల ప్రాజెక్టు కడితే తెలంగాణకు అన్యాయం అవుతుంది. కేసీఆర్ ఏం మాట్లాడింది ఎరికైనా, అప్పుడు పులిచింతల కడితే రక్తం బారిస్తాం కట్టనీయమని తొడలు కొట్టాడు. ఎమ్మెల్యే అయినాక ఆయన పార్లమెంట్లో కాంగ్రెస్ మంత్రివర్గం ఉన్నాడు, వాళ్ళ అల్లుడు కెప్టెన్ లక్ష్మణరావు ఇక్కడ రాజశేఖర రెడ్డి మంత్రివర్గం ఉన్నారు. పులిచింతల క్యాబినెట్ తీర్మానం చేసిండ్రు. తీర్మానానికి హరీష్ రావుతో సహా వీళ్ళు కెప్టెన్ లక్ష్మణరావు వీళ్ళు సంతకం పెట్టిండ్రు. పులిచింతల కడతా అంటే పులిచింతల కట్టొద్దనే ఆందోళనలో జయశంకర్ గారు, కోదండరాం వీళ్ళందరూ ఉద్యమం లేవదీస్తే ఆ ఉద్యమంలో పోయింది ఎవరు తెలుసా? నేను ఈటెల రాజేందర్ మాత్రమే, ఇంకెవరు పోలే. కేసీఆర్ ఇవన్నీ దొంగ మాటలు. హరీష్ రావు నమ్మకండి. చెప్పుతో సమానం అన్నోడు చెప్పును పెట్టి కూడా గెలిపిస్తా అన్నాడు, మర్చిపోయి రావేరు. ఇప్పుడు చెప్పును పెట్టినా ఎవరిని పెట్టినా నాకు అర్థమైతలేదు. బంగారు కొండ మన ఈటెల రాజేందర్ని గెలిపించుకోవాలి, తెలంగాణ భవిష్యత్తును కాపాడుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం.